సాయంత్రం నుంచి నైట్ కూడా అంటే ఆల్మోస్ట్ 10:30 ఇప్పటి వరకు కూడా మాకు టైం తెలియలేదు. సో వచ్చింది మీరు అన్నట్టుగా నిజమే, చాలా స్ట్రైన్ అయ్యి వచ్చాం చాలా దూరం నుంచి. కానీ వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే ఆ టెంట్లోకి వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఇక్కడ తరివేసి ఇక్కడికి వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇంతకుముందు వచ్చినటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ రివ్యూ ఇచ్చారు, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది ప్రోగ్రామ్, మీరు త్వరగా వెళ్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పారు. సో అలా వచ్చాము, అంతే బాగా ఎంజాయ్ చేసాము. మా చేత డ్యాన్స్ చేయించారు, మేము ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు, మేము కూడా డ్యాన్స్ చేసాం, పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. దాంతోపాటు ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము మధ్యలో వెంటనే చెప్పినా సరే వెజిటేరియన్ కానీ టిఫిన్స్ కానీ అరేంజ్ చేసి పాలు పిల్లలందరికీ అరేంజ్ చేసి ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ముఖ్యంగా మీరు చాలా బాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి మీ టీం అంతా కూడా ఇక్కడ వచ్చినంత టైం తెలియకుండా మమ్మల్ని ఎంజాయ్ చేయడం, అలాగే ఈ అట్మాస్ఫియర్ ఈ వాతావరణం కూడా మాకు చాలా అనుకూలించింది. మేము అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వర్షం పడుతుందంట, మేము బయలుదేరిన తర్వాత అక్కడ వర్షం చాలా గట్టిగా వచ్చింది, కానీ ఇక్కడ వింతగా ఇక్కడెక్కడ వర్షం లేదు. మేము ఎంజాయ్ చేయడం కోసం మా కోసం వర్షం కూడా ఆగినట్టు ఈరోజు ఈ విఎస్ఎం కాలేజ్ ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీ అంటే అందరి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కలిసి ఇక్కడ ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో అండి. సో ఫస్ట్ బిఎస్ఎం కాలేజ్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో అందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఓన్లీ స్టాఫ్ కోసం కాకుండా ట్రిప్ అనేది ఫ్యామిలీతో పాటు అందరికీ అరేంజ్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ బస్లో వీళ్ళందరూ పాపం పాటలు లేవు, స్పీకర్స్ తెచ్చుకోలేదు అని బాధపడ్డారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ అది మీరు చాలా బాగా ఇచ్చారు. ఆయన టెంట్లు కానీ అందరికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. టెంట్లో ఇప్పటి వరకు ఎవరు ఉండలేదు, దానికోసమే మారేడుమల్లి ట్రిప్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు టెంట్లో స్టే చేద్దామని. సో నేను ఎప్పుడూ చూడండి ఏంటంటే మా హస్బెండ్ డాన్స్ చేయడం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలేదు, రమ్మన్న ఎక్కడికి రాలేదు. సో ఫస్ట్ వీళ్ళు అడిగారు నన్ను చేస్తారా సార్ అని, చెయ్యరన్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తను పైన చేశారు. సో మీరు తన చేత కూడా డాన్స్ చేయించారు. సో చాలా హ్యాపీగా ఉందండి. నాతో కూడా చేశారు. ఆల్ ఎంజాయ్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళికొడు గారు కట్నాలు రాలేదు, నేను చాలా బాధగా ఉన్నాను పాపం, ఆయనతో మాట్లాడిద్దాం. సార్ కట్నాలు ఎలాగ రాలేదు వాటి కోసం తప్ప సార్ ఈ పార్టీ అంతా చాలా చాలా బాగుంది సార్. ఈ చల్లని సాయంత్రం ఇంకా హాట్ ఎక్కించారు, బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. మమ్మల్ని పంపించిన మా మూర్తి సార్కి మా ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సభముఖంగా సాయంకాలం అరే కంటిన్యూ చేయరాదు, మా సార్ కోసం ఇది, మా సార్ కోసం 1 2 సాయంకాలం ఆయనే ఫస్ట్ ఆయన మాట్లాడారు ప్రకాష్. భాస్కర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. ఈరోజు మీరు చేసిన నా కోసం మాట్లాడినప్పుడు ఎందుకు వాయిస్ రాదు సార్? మైక్ ఎప్పుడు పెట్టండి సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. చాలాసార్లు వచ్చాం కానీ ఇక్కడికి మొత్తం అందరూ ఫ్రెండ్స్ తోటి రావడం జరిగింది. ఇవాళ మొత్తం కొలీగ్స్ అందరూ కలిపి వచ్చి చాలా బాగా ఆనందంగా సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడేస్తే ఇంకా మళ్ళీ 10కి వెళ్ళిపోతాం చూస్తున్నారు. నాకైతే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలనిపిస్తుంది. ఎవరు బాబు నువ్వు? సార్ భాస్కర్ గారు మీరు చాలా బాగా యాంకరింగ్ చేశారు సార్. దాంతో పాటు సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఓ రేంజ్లో చించేశారన్నమాట మీరు. మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్, మీరు చాలా బాగా చేశారు సార్. ఇది పక్క
పక్కా టీం వర్క్ వల్ల వర్కౌట్ అవుతుంది. మీరు చాలా ఎక్కువ అవర్స్ మీరు అందరూ కూర్చొని ఎక్కడెక్కడ ఏదైనా ప్లే చేసుకోవాలని ప్రతిదీ కూడా ప్లాన్ చేయబట్టి ఇంత బాగా సక్సెస్ అయింది నేను అనుకుంటున్నాను. సో ఫుల్లీ ఎంటర్టైన్. మాట్లాడుకోవడమే వ్యాపారం. మేము మాట్లాడకపోతే మమ్మల్ని ఎందుకు ఇలా ఊరికే బాధ పెడతాం? మాటి మాటికి అడిగినంత మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? అదేవిధంగా మా బ్రదర్ అర్థం స్టార్టింగ్ రాగానే మంచి బాండింగ్ మా బ్రదర్ తోటి. కళ్యాణ్ సార్ ఆయన చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఫస్ట్ రాగానే పాస్వర్డ్ ఇచ్చేసారు. ఏ పాస్వర్డ్ అంటే వైఫై పాస్వర్డ్. నేను 4 ఇదిగో. ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళ అమ్మాయికి ఈయన ఫోటోలు పంపి వాళ్ళ అమ్మాయికి ఏ రిప్లై ఇచ్చారండి, కానీ యూత్ అనుకున్నా ఫోటోలు తీద్దామంటే. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్, చాలా హ్యాపీ. విఎస్ఎం సార్ వెనకాల నేనే కూర్చుంటాను. మీరు ఎలా పెట్టారనుకో బ్రేక్ తక్కువ ఎక్సలెట్ ఇస్తాడు. అసలు మారేడు మిల్లి ఎక్కడ ఏముంటుందో ఎవరికో తెలీదు. ఏ తప్పులు ఎత్తుక్కోవాలో మా ఫ్యామిలీకి తెలీదు. ఈయన ఏదోలాగా వచ్చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్లీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ ద హాలీవుడ్ సార్, హాలీవుడ్. కానీ మేము కష్టం ఏంటంటే చౌదరి గారితో స్టెప్ ఆన్సర్ పోయాం. చౌదరి గారు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవాలి. ఆయన లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. ఓకే, ఫైనల్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే కూకున్నాం చేతితో మాట్లాడుతున్నాం అనుకున్నా. ఓకే, పిల్లలతో ఒకసారి అడుగుదా. నిజంగా ఆయన ఏదో ప్లాన్ చేస్తారు. అమ్మ ఎలా అనిపించింది ఈరోజు ఇక్కడ? బాగుంది. చాలా ఎంజాయ్గా ఉంది. ఓకే, ఆవిడ మౌనవ్రతం అండి, కార్తీక మాసం కదా. మా నాన్నగారు మగాడితోటి మాట్లాడొద్దని చెప్పారు. ఫైనల్లీ ఇక్కడిది కార్యక్రమం ముగించేస్తున్నాం అండి. ఎవరు రిసార్ట్స్కి వాళ్ళు వెళ్ళిపోండి. వైఫై పాస్పోర్ట్ కావాలనుకుంటే కళ్యాణ్ సార్ని అడిగిన ఆయన ఇస్తారు, అందరికీ ఇస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఫొటోస్ తీసిన వెంటనే స్టేటస్ పెట్టడం మనకి అలవాటు, కాబట్టి అందరూ స్టేటస్ పెట్టండి. ముఖ్యంగా మా రిసార్ట్స్ నేమ్ని కొంచెం ప్రమోట్ చేయండి. అండ్ ఫైనలీ కళ్యాణి టూరిజం ఇన్స్టా పేజ్ ఉంది, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో. ఓకే, అండ్ ఫైనలీ అందరికీ